అదే మీరు అన్నారు కదా జీ కుటుంబంలో కొంతమంది ఉంటారు. అందరని నేను చెప్పను. అట్లా అంటే చాలా మంది జీలో యాక్ట్ చేసిన వాళ్ళు కుప్పల మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ కుటుంబం కాలేరు. కానీ కొంతమంది ఉంటారు. వాళ్ళని జీ తెలుగు ఎప్పుడూ వదులుకోదు. అది మాత్రం నాకు బాగా. ఎందుకంటే నేను ఇప్పుడు జెమినీ కూడా చేస్తున్నాను. ఏంటంటే జీలో మనోడు అని ఒకటి ఉంటుంది. అంటే దాంట్లో ఉండదని కాదు. అది వేరు. అక్కడ వాళ్ళ మెంబర్స్ ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు జెమినీకి పర్టికులర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు. జీకి ఎట్లా ఉంటుంది. నేనేంటంటే ఫస్ట్ నుంచి జీ కాబట్టి నాకు జెమినీలో అంత ప్రిఫరెన్స్ ఉండట్లేదు అనిపిస్తుంది అనమాట. కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే. జీలో మాత్రం సూపర్. ఎందుకంటే నేను అక్కడ పోయి ఫైట్ చేయగలను. నాకు ఎందుకు పిలవలేదు, నన్ను ఎందుకు చేయట్లేదు, ఈ ఈవెంట్కి నన్ను ఎందుకు పిలవలేదు, లేకపోతే ఈ ఎపిసోడ్లో నేను ఎందుకు లేను, నేను నాకు ఒకటి ఉంటుంది అట్లా అడగడానికి. ఇంకా అందుకే మదర్ ఛానల్ అది. మదర్ ఛానల్. హ్యాపీ డేస్ కూడా దీనిలోనే కదా? నా ఫస్ట్ హ్యాపీ డేస్. హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ అంటే గుర్తొచ్చింది. అది మీరు అడిగారు కెరియర్ స్టార్టింగ్. అప్పుడు ఇది ఇంకా ఈ జూబ్లీ హిల్స్ అటు సైడ్ అనమాట. అన్ని సీరియల్ ఆఫీసులు ఉంటాయి. ఇంకా అప్పుడు డెవలప్ కాలే. నేను అప్పుడు ఫొటోస్ పట్టుకొని వెనక నెంబర్ రాసి హైట్ అవన్నీ రాసి బస్సు అక్కడ ఆగుతుంది అనమాట దూరంగా. అక్కడ వెళ్ళి దిగి మొత్తాన్ని ఫొటోస్ ఇస్తూ ఉండేవాడిని. ఫోటో బాగా తిరిగాను అవ్వట్లే. అప్పుడు ఏంటంటే మొత్తం గ్రౌండ్ వర్కే. అప్పుడేంటి నిజం చెప్పాలంటే అప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ కరెక్ట్ రూట్ మనకి తెలియదు. ఇప్పుడు ఏంటి రూట్ తెలుసు, ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. అలాగా హ్యాపీ డేస్ అనేది కూడా నాన్నగారి ఫ్రెండ్ వాసిరెడ్డి రాజేష్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇప్పుడు దాకా నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలామంది ఆర్టిస్టులకి చాలా లైఫ్ ఇచ్చారు ఆయన. ఆయన అసలు నా ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ ఉన్నారు. ఆయన ఈటీవీలో చేశారు, జీ తెలుగుకి వచ్చారు, జెమినీకి వెళ్ళారు, ఇప్పుడు ఆహాలో చేస్తున్నారు. ఆయన దగ్గరికి హెల్ప్ అని వెళ్ళిన వాళ్ళని నాకు తెలిసి సెటిల్ చేయకుండా ఉండరనమాట ఆయన అందరికీ. అలాగా నేను ఇలా తిరుగుతున్నప్పుడు నాకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. ఫోటోలు ఇస్తున్నాను, పిలుస్తూ ఉంటారు, పట్టించుకోరు. ఒక్కొక్కసారి అయితే నేను ఒకరోజు నాకు గుర్తుంది, నేను ఇట్లనే ఫొటోస్ ఇద్దామని వెళ్తే రోడ్డు మీద వెళ్తే డస్ట్బిన్లు అన్ని ఫొటోస్ పడేసి ఉన్నాయి ఒక్కో ఏరియా. దాంట్లో నా ఫోటో కూడా ఉంది. అంటే నేనేమో అప్పుడు అంత అప్పుడు ఏంటంటే డబ్బులు చాలా డబ్బులు కూడా ఎక్కువ ఉండేవి కాదు. నేను బస్సులో తిరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది, ఫొటోస్ దిగి అన్ని ఒక్కొక్క ఫోటో 6 కాపీస్ చేయించి దాని వెనక రాసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తే నాకు అప్పుడు బాధ అనిపించింది. అబ్బా ఇంత కష్టపడి ఇంట్లో ఇంత గొడవ పెట్టుకొని డబ్బులు తీసుకుని ఫోటోలు దిగి ఆడికిస్తే ఆడ పడేటువంటి ఇంక ఇది రూట్ కాదు, కరెక్ట్ కాదని చెప్పి నేను ఒకరోజు ఫీల్ అవుతుంటే మా నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్, మాకంటే ఫ్రెండ్ అనక్కలే ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన మా శ్రేయోభిలాష్, ఉట్టిగా ఆయన ఎంక్వైరీ చేసి ఎక్కడున్నారు అది ఇదని. జీలో ఉన్నారు అంటే మా నాన్న తీసుకొని జీ ఆఫీస్కి వెళ్ళారు ఖైరతాబాద్. నేనేంటంటే మా ఊర్లో కాలేజీల్లో వాటిలో ఇట్లా నేనే కొంచెం పెద్ద గ్లామర్ ఫీల్ అవుతూ ఉంటాను. నేను ఆ బట్టలు అవన్నీ జీ తెలుగు ఆఫీస్ దగ్గరికి నేను నాన్న వెళ్ళగానే కింద సెక్యూరిటీ ఆపాడు. ఏంటంటారా బాబు అని ఎట్లా అనుకున్నా. నాన్నగారు లుంగి, వైట్ లుంగి, వైట్ షర్ట్ అట్లా. తర్వాత ఆయనకి ఫోన్ చేస్తే ఆయన పైనుంచి కిందికి వచ్చి మా ఇద్దరిని తీసుకుని వెళ్ళి అంటే బేసిక్గా నేను డాన్సర్ ఫస్ట్ ఊర్లో ఉన్నప్పుడు ఈవెంట్స్ అవి చేస్తుండేవాడిని. అయితే ఆయన కూర్చోబెట్టి నన్ను అడిగిన ఫస్ట్ మాట ఏంటంటే, మా నాన్నగారు చెప్పడం వీడు మంచిగా డ్యాన్స్ చేస్తాడు అది ఇది అని చెప్పాడు. ఆయన నన్ను అడిగినంటే ఫస్ట్ నువ్వు డాన్సర్ అవుతావా యాక్టర్ అవుతావు? యాక్టర్ అవుతా అంటే నేను ఆలోచించి ఏం చెప్దాం. అప్పుడు ఈ నటరాజ్ మాస్టర్ గారిది డుమ్ సంథింగ్ ఏదో జరుగుతుంది జీలో, మగధీర అని జరుగుతుంది. అయితే ఆయన అన్నారు ఒకసారి ఒక పని చేయి, నటరాజ్ మాస్టర్ గారి అక్కడ ప్రాక్టీస్లో అయితే జరుగుతుంది, నువ్వు వెళ్ళి చూడు, నువ్వు దాంట్లో ఉండగలవా అని. నేను వెళ్ళి చూసా, ఫుల్ వచ్చి రిహార్సల్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. వచ్చి ఆలోచించా, ఇది మనకు వచ్చిందే, దీంట్లో నాకన్నా సూపర్ డాన్సర్స్ ఉన్నారు, నేను పోయి ఇప్పుడు దాంట్లో ఏం చేయాలి? అదే ఆర్టిస్ట్ అయితే నా డ్యాన్స్ ఏదో దానికి ఉపయోగపడుతుంది, నాకు కొంచెం తొందరగా డెవలప్ అవడానికి ఉంటుంది అని చెప్పి యాక్టింగ్ అన్న తర్వాత ఇంక అక్కడ ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేశారు ఆయన. ఇంకా నేను వాళ్ళని పట్టుకొని తిరుగుతా ఉన్నా అనమాట. అప్పుడు ఈ హ్యాపీ డేస్ నాకు పడింది. హ్యాపీ డేస్ అది మోహన్ బాబు గారిది తిరుపతిలో షూటింగ్. ఫస్ట్ డే కెమెరా అలానే పెట్టారు. పెట్టి ఆయన ఏం చేశాడు, కెమెరా రోల్ చేసి బాబు ఇది మైండ్ వైజ్ ఉందని చెప్పి మైండ్ వైజ్ చదువుతున్నాడు. నేను ఇలా పెట్టి ఇలా వేస్తున్నా, మొహం అలా పెట్టుకుని తిట్టేశాడు, బూత్ తిట్టాడు. నేను చూడు ఏంటి నేను ఇంత ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఇట్లా ఇచ్చేస్తున్నా, నేను ఈయన తిట్ట తిడుతున్నాడు అని. ఎందుకు చెప్తున్నానంటే తర్వాత ఎపిసోడ్ నేను ఒక 10 years చూస్తే నాకే నవ్వు వచ్చింది. అంటే అలా ఇచ్చావు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలే, అసలు ఏమి ఇవ్వలే. అంటే నాకు నేను మనసులో బాగా ఇది ఇచ్చేస్తున్నట్టు, అంటే మనం అనుకొని ఇచ్చేస్తున్నా, రావట్లే అక్కడ రావట్లే. ఆయన లాస్ట్ కి తిట్టేశాడు, ఏంటి ఇది అప్పుడు రీల్ క్యాసెట్స్ ఉంటాయి కదా అనమాట, అది ఊరికి ఎన్ని టేక్లు అని చేస్తాడు ఆయన కూడా పాపం తిట్టాడు.
తర్వాత ఇంకా పాపం ఆయన దగ్గరుండి మంచిగా నాకు నేర్పించి, అది స్కూల్ లాంటిది హ్యాపీ డేస్. 21 days అక్కడే ఉండేది. 10 days షూటింగ్ చేసిన మిగతా 10 days అక్కడే అనమాట. అందరినీ తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. లేడీస్ హాస్టల్, బాయ్స్ హాస్టల్. షూట్ మొత్తం స్కూల్లో వాళ్ళ కాలేజీలో జరుగుతూ ఉంటుంది. అక్కడ జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, హ్యాపీ డేస్ తో హ్యాపీగా స్టార్ట్ అయింది. హ్యాపీగా స్టార్ట్ అయింది. తర్వాత బరువుదిని పన్నం, అది నాకు బ్రేక్, అది పెద్ద బ్రేక్. అది మామూలు బ్రేక్ కాదు, అది మాట్లాడుకోవాలి. ఇప్పుడు సీరియల్స్ ఇది టాప్ రేటింగ్ లో ఉంది, ఈ ఛానల్లో ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉందని మాట్లాడుతున్నారు. అప్పట్లో జీ తెలుగులో అది 7 o'clock ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న 8:30 నుంచి మళ్ళీ తర్వాత కూడా మార్చినట్టున్నారు. బేసిక్ గా రోహిణి వాళ్ళకి 7 o'clock కొంచెం ఇష్టం, కొంచెం కష్టం ప్లేస్ లో రీప్లేస్ చేశారు. అయితే వరుదిని పరిణయం ఏంటంటే ఒక ట్రెండ్ సెట్ చేసింది. అప్పట్లో ఒక బాస్ కి ఆ క్యూట్ ఒక అమ్మాయి, మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి అమ్మాయి, కానీ ఆ తర్వాత బ్రదర్ లవ్ ఉంటది కదా, అందులో చాలా రోల్స్ ఉండేది, చాలా క్యూట్ గా ఉంటది. మళ్ళీ తర్వాత ఏంటంటే ఎక్కడ హైప్ అవ్వాలో అక్కడ చెప్తుంటాడు హీరోకి. చాలా బాగా ప్లస్ అయింది అప్పట్లో. అది అసలు నాకు స్క్రీన్ నేమ్ కూడా నందు అని అక్కడే వచ్చింది. అసలు ఒక అంటే తక్కువ టైంలో ఒక ఆర్టిస్ట్ కి స్క్రీన్ నేమ్ రావడం అనేది ఇప్పుడు కూడా నన్ను చాలా వరకు నందు అంటారు. నేను ఇన్ని సీరియల్ చేశాను, ఆల్మోస్ట్ నేను ఏ సీరియల్ చేసినా 1300 episodes, 1000 episodes ఆల్మోస్ట్. ఇప్పుడు దాకా నేను చేసినవన్నీ అన్ని హిట్స్ నావి. ఇప్పుడు తాళి కూడా జెమినీలో 12:30 స్లాట్, అది 12:30 స్లాట్ అంటే అసలు ఏమి జెమినీ అంటే ఇంకా ఎట్లుంటుంది నీకు తెలుసు కదా. అలాంటిది ఇప్పుడు కూడా అది ఆల్మోస్ట్ 1100 చిల్లర నడుస్తుంది ఎపిసోడ్స్. గుండమ్మ కథ 1320 episodes చేశారు, 1320 episodes. వరుదిని పరిణయం ఆల్మోస్ట్ 900 episodes దాకా చేసి ఉంటారు. వరుదిని పరిణయం నుంచి అప్పట్లో ఇప్పుడు మీ సొంత విలేజ్ కావచ్చు, అప్పుడు సూపర్ డూపర్ హిట్ అయింది అది. అక్కడ అంటే విలేజ్ వెళ్ళినప్పుడు అమ్మా నాన్నతో బయట వాళ్ళు చెప్పే మాటలు కావచ్చు, నీకు వస్తున్న లవ్ అప్పుడు ఎట్లా అనిపించేది? అది అంటే నా లైఫ్లో హిట్ అంటే తెలియదు, హ్యాపీ డేస్ చేశా, కానీ నాకు ఒక ఫేమ్ వచ్చే టైంకి సీరియల్ ఆగిపోయింది. అది తర్వాత వరుదిని పని అనేది అంటే నాకు కూడా తెలియనంత హైప్ వచ్చింది. బయటికి వెళ్తే ఎన్ని మెసేజెస్ తెలుసా అంటే, అప్పుడు ఈ ఇన్స్టాలు లేవు కదా, ఫేస్బుక్లో మెసెంజర్స్, లేకపోతే నా నెంబర్లు ఎక్కడికి వెళ్ళిపోతే మెసేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. కొంతమంది అయితే ఆంటీలు కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు, మీరు మీ వైఫ్తో ఇలా ఉంటారు, అరే నా ఏజ్ ఇంతే అండి బాబు ఇలా ఉంటారు అలా. అంటే అక్కడ ఏంటంటే ఆ క్యారెక్టర్ అనేది పెళ్ళాన్ని ఈ విధంగా ప్రేమించేవాడు ఉంటాడా అంటే, ఏ అమ్మాయికైనా ఇలాంటి వాడు కావాలని ఉంటుంది, అలాంటి క్యారెక్టర్ అది. నిజం చెప్పాలంటే బయట ఎవరు అట్లా ఉండలేరు. కరెక్ట్ కదా, నిజంగా అండి. ఎందుకంటే అలాంటి అమ్మాయి కూడా ఉండలేదు, అలాంటి అమ్మాయి ఉంటే అలాంటి అబ్బాయి ఉంటాడు. అమ్మాయిలు కూడా ఉంటారు లేబ్బా, నేను చెప్పేది అదే. అలాంటి అమ్మాయి ఉంటే మీనాక్షి, వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ మీనాక్షి అనే ఉంటే నందు ఉంటాడు. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఒకవేళ దొరికితే మీనాక్షి వేరే వాడికి దొరుకుతుంది, నందుకి వేరే ఆమె దొరుకుతుంది, వాళ్ళిద్దరు ఉంటారు ఇప్పుడు.